డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. సార్ నెక్స్ట్ అజిత్ దోవల్ గారు, ఆయన వేసిన స్కెచ్, ఆయన వేసిన ముందు చూపు వల్లే బెంగాల్లో మనం బీజేపీ రావడం, ఆయన వ్యూహం అంతా ఒక కరెక్ట్గా ఉంది. అంటే ఎక్కడైనా దేశంలో చిన్న ట్రబుల్ వచ్చిన, ఇంటర్నల్ ఇష్యూ కానీ ఏమొచ్చినా ఆయన వ్యూహం వేస్తారు, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మరి మణిపూర్ ఇప్పటికీ తగలబడుతుంది కదండి, మరి అందులో ఆయన జోక్యం లేదు సార్. జోకించలేదు అని కాదు సార్. సార్ నార్త్ ఈస్ట్ అంతా మనం చాలా సూక్ష్మంగా చూస్తే ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ సార్. అంటే ఏదో ఎకనామిక్ రీజన్స్ కానీ బార్డర్ డిస్ప్యూట్ కానీ కాదు సార్. ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ మేజర్ ట్రైబల్ గ్రూప్స్. అక్కడ ఆ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ హిస్టారికల్ సార్. అది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. కానీ డెఫినెట్గా దానికి ఆర్థిక వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది, దానికి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది. కాకపోతే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటంటే సార్, వీళ్ళు చాలా వెపన్స్, అంటే హిస్టారికల్గా చరిత్రలోనే వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి సార్. అవి మోడర్న్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్స్ కాకపోయినా కత్తులు, కటార్లు, లోకలీ మేడ్ గన్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి సార్. సో మనం ఎంత వ్యూహం వేసినా సరే, ఎంత మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసినా సరే, వాళ్ళ బ్లడ్లోనే ఫైటింగ్ ఉంది సార్. అది ఆపాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఇలాంటి యుద్ధాలు అవుతాయి. కానీ అదర్వైజ్ మనం ఎంత బలప్రయోగం, కేవలం యుద్ధంతో కాకుండా వాళ్ళ మార్పు తీసుకురావడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి చేయొచ్చు కదండి. ఖచ్చితంగా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సార్ ఏమవుతుందంటే, ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, ఇగ్నైట్ అయింది అంటే అది ఎన్నో సంవత్సరాలు దాని వెనక దాన్ని ఆపడానికి ప్రయత్నం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు 2 years 1 year ముందు మణిపూర్ జరిగింది అంటే ఎన్నో సంవత్సరాల ముందు కూడా జరగచ్చు. ఎవరో దాన్ని ఆపుతున్నారు అన్న విషయం మనం మర్చిపోకూడదు సార్. అండ్ అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ అలా జరగకుండా చాలా చర్చలు, చాలా చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. అది పబ్లిక్ డొమైన్లో సాధారణంగా పెట్టరు. ఎందుకంటే కొన్ని శక్తులు ఏంటంటే ఇది ఆగకూడదు, ఇలాగే కొనసాగుతూ ఉంటాం. సో వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేస్తున్నాము అన్న ఉద్దేశంతో చాలా వివరాలు కామన్ మీడియాకి తెలియచేయరు సార్. అది తెలియచేయకపోవడమే మంచిది సార్. అంటే తెలియకుండా జరగాల్సిన పని జరుగుతుంటుంది 100% సార్. అది జరగకుండా లేదంటే ఇప్పటికీ మళ్ళీ ఈరోజు చెప్పండి సార్, మణిపూర్ ఎక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది? అవును, అంటే ఏమీ జరగట్లేదనే కదా. ఎస్, సిచ్యువేషన్ టెన్స్డ్గానే ఉంది, నేను అక్సెప్ట్ చేస్తాను. బట్ అది టెన్స్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా వ్యవస్థ పనిచేస్తున్నట్టే కదా సార్. అంటే మన శత్రువులకి ఆ విషయం తెలియకుండా జరుగుతుంది, సైలెంట్గా చేయాలి, ఎప్పుడో రోజు బయటపడుతుంది. 100% సార్. అదే కాదు సార్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రియమిత్రులు. కానీ ఈ స్టేట్మెంట్ ఇప్పటికీ నిజమా సార్? కాదు. వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తున్నారు కదా. ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు, పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు. దీని వెనక ఎవరున్నారు? ఒక మిత్రుడిని శత్రువులో మార్చారు అంటే ఎక్కడో ఎవరో తెలివి పెట్టాడు కదా సార్. సో దట్ ఆ ధ్యాస మన మీద నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వైపు పోయేటట్టు ఒకటి చేశాడు, మధ్యలో బలూచిస్తాన్ వాటెవర్. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఒకరిని మనం డిస్టర్బ్ చేయాలి అంటే మనం కనిపించాల్సిన అవసరం లేదు అక్కడ సార్. వాడు ధ్యాస వేరే వైపు మళ్ళీ చేస్తే వాళ్ళిద్దరు కొట్టుకొని వస్తారు, మనం మన పనులు చేసుకుంటూ ఉండాలి సార్. అది కదా సార్ కూటనీతి సార్. యుద్ధం పోరాడి గెలవడంలో గొప్పతనం లేదు సార్. యుద్ధం కాకుండా మన మీద యుద్ధానికి రావాలనుకున్నాడు మీద ఇంకొకడిని పంపించడము, అది నిజమైన గెలుపు సార్. అందులో అజిత్ దోవల్ గారు నంబర్ 1 సార్. సార్ అజిత్ దోవల్, జయశంకర్ సార్, అమిత్ షా, వీళ్ళు త్రిమూర్తులు సార్. వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు సార్. సో దట్ ఈస్ ద బ్యూటీ. మీరు ఇమాజిన్ చేయండి సార్, ఎవరైతే మన మీద దాడికి వస్తున్నాడో వాడి స్నేహితుడి మీద దాడి మీదకి వెళ్ళేటట్టు మనం చేసాం సార్. దీనికి మించిన డిప్లొమాటిక్ సక్సెస్ ఏముంటుంది సార్? అదే అటెన్షన్ డైవర్షన్ చేశారు అంతే. దట్ ఈస్ ద గేమ్ సార్. సార్ అందుకే సున్జు అని చెప్పేసి ఒక మిలిటరీ ఫిలాసఫర్ ఉన్నాడు సార్. ఆయన ఏమన్నాడంటే, దెర్ ఈజ్ నో గ్రేట్నెస్ ఇన్ విన్నింగ్ ఎ బ్యాటిల్, దెర్ ఈజ్ నో గ్రేట్నెస్ ఇన్ విన్నింగ్ ఎ బ్యాటిల్, ద గ్రేట్నెస్ లైజ్ ఇన్ అవాయిడింగ్ ది బ్యాటిల్. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. సో ఇమాజిన్, చైనా నుంచి 1962 నుంచి ఇప్పటి వరకు మనం బ్యాటిల్ని అవాయిడ్ చేసాం కదా సార్. అవును. సో దట్ ఈస్ ద రియల్ విక్టరీ కదా సార్.
సో పోరాడి యుద్ధం గెలవడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు సార్. అంటే ఐడియాలజీతో కొట్టడం అనేది గొప్ప. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఐడియాలజీలతో కొట్టాలి. కంప్లీట్ ప్రూఫ్ ప్రొవైడ్ చేశాం. వాళ్ళే వచ్చారు, వాళ్ళు చెప్పారు మేము కూడా వస్తాం ఇన్వెస్టిగేషన్. ఏం చేశారు? ఏం చేయలేదు. ఫస్ట్ వాళ్ళు నిరాకరించారు. వాళ్ళు చెప్పారు దేవర్ నాట్ పాకిస్తానీస్ అని చెప్పారు. తర్వాత అంగీకరించారు బికాస్ కసబ్ వాజ్ ఇన్ కస్టడీ. సో మన ఒక మార్పు ఆ సినిమాలో ధురంధర్లో ఇదే చూపిస్తున్నారు. ఆ మార్పు మోదీ గారు ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది కదా, ఘర్ మే ఘుస్కే మారేంగే, ఏ నయా భారత్ హై, ఘర్ మే ఘుస్కే. దాని తర్వాత మనం ఇంకో సీన్ ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా అప్రిషియేట్ చేస్తారు. అఫ్ కోర్స్ వీ షుడ్ నెవర్ గివ్ అవే ద స్పాయిలర్. దాంట్లో బడా సాహెబ్ అని చెప్పే ఒక రోల్ ఉంది. ఆయన పేరు మనం చెప్పకూడదు, ఎందుకంటే ఆ సస్పెన్స్గా ఉండియండి ఆ బడా సాహెబ్ ఎవరు అనేది. కానీ మోర్ ఇంపార్టెంట్, దాంట్లో మాట్లాడుతూ మనకు తెలిసిందే పార్ట్ 1లో కూడా చూపించారు వీళ్ళు ప్రింట్ చేసే కరెన్సీ నోట్స్ గురించి. పెద్ద ఒక స్టోరీ ఉంది దానికి. చిదంబరం అండ్ వాళ్ళ కొడుకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి పార్ట్ 1లో చేశారు. తర్వాత పార్లమెంట్లో కూడా అడ్మిట్ చేశారు దట్ ఆ ప్లేట్లు ఆ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం అమ్మింది పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దాంట్లో 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ప్రింట్ చేయడం మొదలుపెట్టిండు, ఫేక్ నోట్స్. అది నేపాల్ వయా ఇండియాలో ఎంటర్ అవుతుంది, ఒకటి కేరళ నుంచి కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు అది కూడా చాలా మటుకు పార్ట్ 1లో చూపించారు, పార్ట్ 2 చూపించారు. కానీ పార్ట్ 1లో చూపించింది కాదు, పార్ట్ 2 చూపించింది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 60,000 కోట్లు ప్రింట్ చేసి యూపీ ఎలక్షన్స్కి వాడుకోవడానికి తీసుకొచ్చిన టైంలో మోదీ గారు డిమానిటైజేషన్ అనౌన్స్ చేస్తారు. అది మాస్టర్ స్ట్రోక్ అనేది. ఆ టైంలో మనం చాలామంది దాని గురించి ఎందుకు డిమానిటైజేషన్, ఎందుకు ఈ 500 రోట్లే, ఎందుకు 1000 రూపాయల నోట్ తీశారు మోదీ గారు, మిగతా ఏం తీయలేదు ఎందుకు, కొత్త నోట్లు ఇంట్రడ్యూస్ చేసి పాత తీయొచ్చు కదా అని చెప్పారు. ఇట్ వాజ్ అ సడన్ డిసిషన్. నాకు ఈ రోజు కూడా గుర్తుంది. ఐ వాజ్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఢిల్లీ, దేనో ఒక మీటింగ్కి వెళ్ళాను ఢిల్లీకి. వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో దిగి ఐ వాజ్ వెయిటింగ్ టు కలెక్ట్ మై లగేజ్. అప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ లేకుండే టాక్సీకి క్యాబ్కి ఇవ్వడానికి. సో నేనేం చేశానంటే అక్కడ ఏటీఎం ఉంది ఒకటి పక్కనే, పాత కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, అది ఇప్పుడు మార్చారు మొత్తం బ్యాగేజ్ రిట్రీవల్ అంతా. అక్కడ కోటక్ ద్వారా అనుకుంటా ఏటీఎం, అక్కడ వెళ్ళి విత్డ్రా చేశాను. ఐ విత్డ్రూ 20,000 రూపీస్. విత్డ్రా చేసి మూమెంట్ ద రెసీట్ కేమ్ అవుట్, మా ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. నేను అనుకున్నాను అది బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పడానికి. చూస్తే 1000 రూపీస్ అండ్ 500 రూపీస్ నోట్ విత్డ్రా ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎగ్జాక్ట్లీ 8 o'clock ఇన్ ద నైట్. నేను నా దగ్గర ఉన్న మొత్తం 500 నోట్లు. సో ఎనీవే ఐ గాట్ ఇట్ ఎక్స్చేంజ్ డేటా, బ్యాంక్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకున్నాను. కానీ స్టోరీ ఏంటంటే మన ప్రజలకు కూడా ఆ రోజు చాలామంది దీని గురించి స్టోరీలు రాశారు. రాహుల్ గాంధీ చెప్పారు, లైన్లో నిలబడి చాలామంది చనిపోయారు, వాళ్ళ డబ్బులు రాలేదు. తిరుమలలో మనం చూసాం 400 కోట్లు ఇప్పుడు కూడా పడి ఉన్నాయి పాత నోట్లు. ఆర్బీఐ హస్ రిఫ్యూజ్ టు ఎక్స్చేంజ్ ఇట్. మా ఊర్లో ఉన్న ఒక బ్యాంక్లో, మా విలేజ్లో ఉన్న ఒక బ్యాంక్లోనే దొరికింది వీళ్ళకు ఆల్మోస్ట్ 250 కోట్లు ఫేక్ నోట్స్ ఆర్ 500 రూపీ నోట్స్. ఎక్స్చేంజ్ చేయలేకపోయారు వాళ్ళది. సో చాలా మటుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కనెక్ట్ చేయవచ్చు మనం ఈ సినిమాలో. ఐ థింక్ దాట్ ఈస్ ఆ రియలిజమే పాసిబ్లీ ఈ ఆడియన్స్ని థియేటర్కి తీసుకొస్తున్నారు. కాకుండా ఇదంతా రియలిజం అనుకున్నప్పుడు డిఫరెంట్గా ఎక్కడెక్కడో ఏదో డిఫరెంట్ ప్లేసుల్లో ఆయన అన్నీ కలుపుకొని అదంతా ధురంధరే చేశారు, అన్నింటినీ చేయించింది సన్యాల్ సాబ్ చేయించారు అన్నట్టుగా చూపించడం. నిజంగా ధురంధర్ అనే క్యారెక్టర్ ఎగ్జిస్టెన్స్లో ఉండిందా? ధురంధరే ఇవన్నీ చేశాడా? దానికి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకుంటే ముంబై బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, 60,000 కోట్ల బ్లాక్ మనీ కావచ్చు, ఆ తర్వాత ఈ వరుస ఇన్సిడెంట్స్ ఘర్ మే ఘుస్కే మారేంగే, వీటన్నిటికీ అక్కడుండి ఆయన చేశాడో, ఆయన ఇచ్చినటువంటి స్పై నిఘాతో వచ్చినటువంటి సమాచారాన్ని రిలేట్ చేసుకునే జరిగింది అనేది. అజిత్ దోవల్ గారి లైఫ్ హిస్టరీ చాలా మటుకు ఛానల్స్లో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పుస్తకాల్లో కూడా వచ్చినాయి ఆయన లైఫ్ హిస్టరీ. ఆయన ఇప్పుడు రాయలేదు కానీ నేను మాట్లాడారు ఆయన కొన్ని సందర్భాల్లో. హీ ఈజ్ ఫ్రమ్ గర్వాల్, యూజువల్లీ గర్వాల్ యూపీ నుంచి. కానీ ఈ వాజ్ కేరళ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్. కేరళలో పనిచేశారు ఇనీషియల్ డేస్లో. ఐ థింక్ ఈ వాజ్ అన్ ఎస్పీ ఇన్ కోటయం. అప్పుడు కోడికోడ్ వైపు ఒక రైట్ జరిగింది, కమ్యూనల్ రైట్. హిందూస్ ముస్లిమ్స్ కొట్టుకున్నారు, చాలా ప్రాపర్టీ ధ్వంసమైనాయి, చాలా ఇంటి నుంచి ప్రాపర్టీస్ తీసుకెళ్ళిపోయారు. అంటే టీవీలు ఎత్తుకపోయారు, మిక్సీలు ఎత్తుకపోయారు, అట్లాంటి చాలా మటుకు బంగారం తీసుకెళ్ళిపోయారు. సో అప్పుడు కరుణాకర్ ఐ థింక్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ అప్పుడు కేరళలో, కాంగ్రెస్. ఆయన ఒక టఫ్ మ్యాన్ అండ్ ఒక ఇమేజ్ ఉండే. సో ఆయన్ని డీజీపీని అడిగారండి. అప్పుడు డీజీపీ నేనేం చేయమంటారు ఇప్పుడు, హౌ డు వి ట్యాకిల్ దిస్ ఇష్యూ అంటే ఆయన చెప్పారు, మన దగ్గర ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు ఇప్పుడే, అజిత్ దోవల్ ఆయన పేరు, సెండ్ హిమ్ దేర్ అని చెప్పారంట. ఆర్ యు ష్యూర్ అని అడిగారు కరుణాకరన్. ఇస్ ఆన్ రికార్డ్ యాక్చువల్లీ. ఎస్ అన్నారు, పంపించారు. దోవల్ గారు అక్కడ ఏం చేశారంటే, యూజువల్లీ ఏం చేస్తారు ఒక ఐపీఎస్ వాళ్ళు, లాఠీ చార్జ్ చేయండి, అందరిని కొట్టండి, అందరిని అరెస్ట్ చేయండి, లోపలేసేసేయండి అంటారు అందరు. దట్ ఈస్ ద టిపికల్. మన దగ్గర కూడా ఓల్డ్ సిటీలో
ముందు ఎన్టీ రామారావు గారికి ఉన్న ముందు కన్నా కమ్యూనల్ రైట్స్ అదే ఉంటుండే. ఈయన ఏం చేశారంటే అందరూ సీనియర్ ముస్లిం అండ్ హిందూ రిలీజియస్ లీడర్స్, మిగతా పొలిటీషియన్స్ అందరిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఒకటే డిమాండ్ అన్నారు, ఎవరెవరు ఏమేమి ఎత్తుకెళ్ళారు ఏంటి నుంచి కానివ్వండి, అది 24 గంటల లోపల ఆ ఇంటికి చేరుకోవాలి. ఐ విల్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. ఇది చేయకపోతే నేను యాక్షన్ తీసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ దోవల్ గారు రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అరెస్ట్ చేసి జైల్లో అప్పుడు ఈ వాజ్ వెరీ యంగ్ కమ్యూనిస్ట్ లీడర్, గల్లీ లీడర్ ఆ టైంలో. ఎత్తుకెళ్ళి జైల్లో వేసేసారు రాత్రిపూట ఒకరోజు. నెగోసియేషన్ స్కిల్ అనేది దోవల్ గారిది అన్నిటికంటే పెద్ద స్పెషాలిటీ కవిత గారు. దానికోసం IC 814 జరిగినప్పుడు ఈవెన్ దో మన భారతదేశంలో ఉన్న చాలామంది దాన్ని ఒక ఫెయిలియర్గా అనుకుంటారు, కానీ ఆ రోజు ఆ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న ప్యాసింజర్స్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జీవితాలు 100% పోతుండే. దాని కూడా బ్లాస్టెడ్ ఎయిర్క్రాఫ్ట్. ఫైనలీ వీ లాస్ట్ ఓన్లీ 1%. కానీ ఆ రోజు నెగోసియేషన్స్తో మనకి మనకు కొంతమంది టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాల్సి ఉంది, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు రిలీజ్ చేయాల్సి వచ్చింది. దానికి ఉన్న రిజల్ట్స్ మనకు తర్వాత వచ్చింది కూడా. మన మీద మంది దాడులు జరిగింది, పార్లమెంట్ అటాక్ అయింది, ముంబై బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. కరెక్ట్. కానీ ఆ పొజిషన్లో మీరుంటే మీరేం చేస్తారు? ఈవెన్ తర్వాత జస్వంత్ సింగ్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు, చిదంబరం అందరూ. కానీ మళ్ళీ చిదంబరం గారే అన్నారు, ఇఫ్ ఐ వాస్ ఇన్ దట్ ప్లేస్ ఐ వుడ్ హావ్ డన్ ద సేమ్ థింగ్. బేసిక్లీ ఏంటి, వీళ్ళ డాటర్ మన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నాట్ మహబూబా ముఫ్తీ, వాళ్ళ ఇంకో సిస్టర్ని. అట్లాంటి కొంతమంది కిడ్నాప్ చేసి వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి టెర్రరిస్ట్ని రిలీజ్ చేశాం. ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ ఫారెన్ పాలసీ ఫెయిలియర్. ఇప్పుడు కూడా చాలామంది ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు, ఇదే అజిత్ దోవల్ ఈ టెర్రరిస్ట్ని తీసుకెళ్లారు రిలీజ్ చేయడానికి. కానీ ఆ టైంలో ఫస్ట్ వాళ్ళు అడిగింది 300 మందిని. దాన్ని అజిత్ దోవల్ గారు నెగోషియేట్ చేసి 30కి తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన మెసేజ్ అంటే 30 కూడా మనం ఇడవలేము, వీ విల్ మేక్ ఇట్ 3. అండ్ ఫైనలీ 3 మందిని రిలీజ్ చేశారు. అదొక స్కిల్ ఉందండి, మనం మెచ్చుకోవాలి. కానీ అజిత్ దోవల్కి అన్నిటికంటే పెద్ద ఒక రివెంజ్ అనేది అదే ఉండిపోయింది. దానికోసం ఆ వర్డ్ కూడా చూడండి, దురంధర్లో రివెంజ్. ఎందుకంటే ఇది చేసిన వాళ్ళని నేను చూసుకుంటాను ఒకరోజు, ఇవాళ కాకపోతే రేపు వేసుకుంటాను వీళ్ళని. వాళ్ళని ఉన్నారు, ఆ హైజాక్ చేసిన వాళ్ళని అందరు ఇప్పుడు ఎవరు లేరు. దిస్ ఇస్ టిపికల్ ఇజ్రాయలీ స్ట్రాటజీ. ఇజ్రాయెల్ మీద ఎవరైనా దాడి చేస్తే, లేకుంటే ఇజ్రాయలీ సిటిజన్స్ని ఎవరైనా చంపితే, వాళ్ళ దాంట్లో మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది అథ్లీట్స్ని చంపారు చూడండి. ఆ మ్యూనిక్ ఒలింపిక్స్ చంపిన అథ్లీట్స్లో ఐ థింక్ దే వాజ్ 8 టెర్రరిస్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, 8 or 9. 9 మందిని కూడా ఇజ్రాయెల్ చంపారు. ద లాస్ట్ ఫెలో వాజ్ కిల్డ్ అబౌట్ 15 years ఆఫ్టర్ ది ఇన్సిడెంట్. 1972లో జరిగింది. దీని తర్వాత 15 years తర్వాత లాస్ట్ ఒకడు బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్ లోపల దొరికింది, అక్కడ వెళ్ళి చంపారు వీళ్ళు ఇజ్రాయలీస్. సో మన దగ్గర కూడా అది ఉండాలి. సో ఎందుకంటే ఒక భయం అనేది దీనికన్నా ముందు లేకుండే. దట్ మనం పాకిస్తాన్లో ఉన్నాం, వీఆర్ ప్రటీ సేఫ్, నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్ అనేది సినిమాలు చూపిస్తారు, అది కాదు. సో అజిత్ దోవల్ గారిది రోల్ ఏముందంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, బహుశా మన ప్రేక్షకులు కూడా. అజిత్ దోవల్ గారు 6 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నారు స్పై లాగా. సో చాలామంది అంటారు ఇదే దురంధర ఆ దురంధర అంటారు, పాసిబ్లీ. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ప్రేక్షకులకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ సినిమా చూసిన తర్వాత టైటిల్స్ లాస్ట్లో డైరెక్టర్ పేరు వచ్చిన తర్వాత సీట్ నుంచి కొంతమంది లేస్తారు, లేవకుండా ఉండాలి. ఎందుకంటే సినిమా ఇంకా ఉంది, దాని తర్వాత యాక్చువల్ ఏం జరిగింది అనేది అక్కడిని తెలుస్తుంది అనమాట. సో అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో ఉన్నారు. అక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్, పాకిస్తాన్లో ఏం చేశారో మనకు తెలియదు, కానీ చాలా మటుకు చేసి ఉంటారు అక్కడ. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు జర్నల్ సింగ్ భింద్రన్వాలే అన్ని లోపల ఉన్నప్పుడు అజిత్ దోవల్ గారు ఒక రిక్షా పుల్లర్గా యాక్ట్ చేశారు. 6 వారాలు ఈ రిక్షాలో సరుకులు తీసుకెళ్తుండే గోల్డెన్ టెంపుల్ లోపలికి, అకాల్ పక్కన వాళ్ళ గురుద్వారా పక్కన నుంచి. వీళ్ళందరినీ ఆయన ఈ ఒక రెగ్యులర్ మెంబర్ అయిపోయారు వాళ్ళ లోపల ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళతో. వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళడము, వాళ్ళకి రైస్, ఫైర్వుడ్ అన్నీ తీసుకెళ్తుండే. ఎవరికి తెలియదు ఈయన ఈ అజిత్ దోవల్ అని ఆ టైంలో. అఫ్కోర్స్ అంత పాపులర్ లేకుండా, అంత పెద్ద పేరు కాదు ఆ టైంలో. కానీ బయటకు వచ్చి జనరల్ కృష్ణ సుందర్జీ కానివ్వండి, మిగతా ఆర్మీ ఆఫీషియల్స్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంతా అజిత్ దోవలే దాంట్లో. అండ్ హైలీ రిస్కీ, పట్టుకుంటే వాళ్ళు అంతే ఫినిష్, దే వుడ్ హావ్ కిల్డ్ హిమ్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే దురంధర్లో ఇదంతా చూపారు, కానీ అజిత్ దోవల్ గారి రోల్ ఇంకోటి సిక్కింలో ఉండే. సిక్కిం లైక్ భూటాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ ఉండే ఆ టైంలో. కానీ మన దగ్గర భూటాన్ లాగానే వాళ్ళ డిఫెన్స్ అండ్ కమ్యూనికేషన్స్ మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు భూటాన్ కూడా అంతే. భూటానీస్ ఆర్మీ అనేది ఒక చాలా చిన్నది, మొత్తం వాళ్ళ ఆర్మీ మొత్తం మనమే చూసుకుంటాం.
ఇన్ఫ్యాక్ట్ డోక్లాం అని మాట్లాడతాం చూడండి, మనం చైనాతో డోక్లాం ఈజ్ యాక్చువల్లీ ఇన్ భూటాన్. అండ్ మన ఆర్మీతోనే అక్కడ గొడవ జరిగింది అప్పుడు కూడా చైనీస్కి. భూటానీస్ ఆర్మీ కాదు అక్కడ. సిక్కింలో అక్కడ ఒక మొనార్కీ ఉండే ముందు, ఇప్పుడు భూటాన్లో ఉన్నట్లది. కానీ భూటాన్లో ఉన్నంత డెమోక్రటిక్ కాదు, వాళ్ళకు చాలా కరప్ట్. అండ్ అక్కడ ఒక సిఐఏ యాంగిల్ ఉండే, ఎందుకంటే ఆ టైంలో సిఐఏ వాంటెడ్ టు ట్యాకిల్ టిబెట్. అజిత్ దోవల్ గారిని పంపించారు. వన్ ఆఫ్ హిస్ ఎర్లియస్ట్ అసైన్మెంట్స్ వెన్ హీ వాజ్ అ యంగ్స్టర్, పంపించి ఐబీ నుంచి ఆయన అక్కడ వెళ్ళి ఈ రాజులతో వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర మాట్లాడచ్చు. ఈజ్ నెగోషియేటింగ్ స్కిల్ అగైన్. మాట్లాడి ఇంత గొడవ చేసి ఏం చేయలేరు మీరు, ఇన్స్టెడ్ ఆఫ్ మనం పని చేద్దాం, రాజు మీద ప్రెషర్ పెడదాం, మొనార్కీ మీద, టు డూ ఎ రెఫరెండం, అంటే ఓట్, మన ఇండియాతోనే వెళ్ళాలన్నా మనం ఇండిపెండెంట్గా ఉండాలన్నా. ఇట్ వాస్ కన్సిడర్డ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ అజిత్ దోవల్ గారు అది కన్విన్స్ చేసి వాళ్ళని ఒక మూమెంట్ క్రియేట్ చేసి అక్కడ, అండ్ సిక్కిం బికేమ్ 22nd స్టేట్ ఇన్ ద ఇండియన్ యూనియన్ ఆ టైంలో. అదొక పెద్ద, ఎందుకంటే ఆ సిక్కిం అనే మన చేతి నుంచి పోయి ఉంటే ఆ రోజు మనకి భూటాన్ పక్కన సిక్కిం, ఈ రెండు మన చేతి నుంచి పోతుంది. సో అప్పుడు నాథులా పాస్ కానివ్వండి, మిగతా చైనీస్ వైపు ఉన్న క్రాసింగ్స్ అంతా వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ఇట్ ఫర్ ఎవర్. కానీ అదొక చాలా పెద్ద ఇది ఉండే. దీని తర్వాత సిక్కింలో ఉన్నప్పుడే అజిత్ దోవల్ గారు, దాని తర్వాత దానికన్నా కొన్ని రోజుల తర్వాత తెలియదు కానీ మళ్ళీ వెళ్ళి 3 సంవత్సరాలు చైనాలో ఉన్నారు. కొంతమంది 6 అంటారు, ఆయన క్లియర్గా డిఫైన్ చేయట్లేదు. లేకపోతే హీ అగ్రీడ్ హీ వెంట్ టు చైనా. చైనాలో ఉన్నారు. చైనాలోని ఏ భాష మాట్లాడతారు మనకు తెలియదు. మ్యాండరిన్ మాట్లాడాలి కదా, హీ హాస్ టు స్పీక్ దట్ లాంగ్వేజ్. టిబెటియన్ లాంగ్వేజ్ మాట్లాడాలి లేకుంటే, బికాజ్ హీ హెస్ గాన్ టు టిబెట్ సైడ్. కానీ ఆ రోల్ చూడండి, ఇదంతా మనం హిస్టరీ చూపించినప్పుడు చాలామంది ఆదిత్య ధర్ని తిడుతున్నారు, మీరు కావాలని చెప్పి ఒక ప్రాపగండా సినిమా తీశారు, మోదీ గారు 2 సార్లు చూపించారు టీవీలో ఇక్కడ ఇన్సిడెంట్స్ నడుస్తున్నప్పుడు. కరెక్ట్, సినిమాటిక్ లిబర్టీ అనేది అందరికీ ఉంటుంది. మనం చెప్తా ఫిక్షన్, ఎస్, ఎవ్రీ మూవీ ఈజ్ అ ఫిక్షన్. ఈ దీంట్లో కూడా ఫిక్షన్ ఉంది డెఫినెట్గా. కొంతమంది అంటారు అదేనా డిమానిటైజేషన్ కాదు అంటారు. ఓకే, అగ్రీడ్ విత్ యూ ఆన్ దట్ పాయింట్. మోదీ గారి గురించి పాకిస్తాన్లో కామెంట్ కొడుతున్నది, చాయ్వాలా ప్రధానమంత్రి బన్ గయా తుమ్ క్యా కర్ రహే తే అని చెప్పి పంజాబీలో లిబరల్ గాలీస్ ఉంటుంది అక్కడ కూడా. అది ప్రతి ఇన్సిడెంట్కి ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ మనం గుర్చుకూడదు, మన దాంట్లో వాజ్ ఇట్ రవీంద్ర నాయక్ సమ్ దేర్ ఇస్ వన్ స్పై హూ రవీంద్ర కౌశిక్ ఆయన ఒక మన వైపు నుంచి నుంచి వెళ్ళిన ఒక ఏజెంట్ పాకిస్తాన్లో దూరారు చాలా సంవత్సరాల ముందు. ఐ థింక్ వాజ్ ఇన్ 70s or 60s or 70s. ఆయన పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ కరాచీలో చదువుకొని యూనివర్సిటీలో డిగ్రీ తీసుకొని, అఫ్కోర్స్ హ్యాడ్ అ ముస్లిం నేమ్, మ్యారీడ్ అ గర్ల్ ఫ్రమ్ దేర్. తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఈ వెంట్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ మేజర్. కానీ భారతదేశానికి మన రాకి కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తుండే అక్కడి నుంచి. సో ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. మనం ఇట్ ఈస్ నాట్ ఫిక్షన్ కవిత గారు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆర్మీలో మీరు రెగ్యులర్ బ్యాటిల్ చేస్తే మీకేమైనా అయితే మీకు మెడల్ ఇస్తారు, ఇక్కడ అన్నోన్గా వెళ్ళిపోతారు, మీకు పెన్షన్ ఇస్తారు, మీకు గ్యాస్ ఏజెన్సీ ఇస్తారు. బట్ ఇఫ్ యూఆర్ కాట్ యాజ్ ఎ స్పై మిమ్మల్ని ఎవ్వరు అంగీకరించరు, ఇంక్లూడింగ్ ఎవరైతే అక్కడ డిప్లాయ్ చేశారో మాకు తెలియదు అంటారు. నేను మొన్న మన మణిపూర్ వైపు నుంచి ఒక యుఎస్ నేషనల్ని మళ్ళీ ఇంకా 6 పట్టుకున్నారు. మణిపూర్, మిజోరాం సైడ్ నుంచి యాక్చువల్లీ 6 యుక్రెయినియన్స్ పట్టుకున్నారు. ఆ రోజు నేను ఒక ట్వీట్ చేశాను. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను ఏంటి ఇది ఒక యుఎస్ సిటిజన్, అది కూడా ఈజ్ కన్సిడర్డ్ సిఐఏ ఏజెంట్, వాడేంటి లిబియాలో వెళ్ళి గదాఫీతోని అక్కడ కూడా పోరాటం చేశాడు, వాన్ ఎందుకు వేసుకున్నారు యుఎస్ ఇండియన్ గవర్నమెంట్ అనుకున్నాను. కల్కట్టా ఎయిర్పోర్ట్లో పట్టుకొని 3 రోజుల తర్వాత అరెస్ట్ అయిందని అప్పుడు డిస్క్లోజ్ చేశారు. అంటే 3 రోజులు కస్టడీలో ఉన్నాడు. తర్వాత సర్జియో గోర్ యుఎస్ అంబాసిడర్ ఒక ట్వీట్ చేశారు, just 24 hours after this fellow was arrested, saying, I met Ajit Doval and a very good productive meeting with him, National Security Advisor of India. నాకు ఇట్ డెంట్ కనెక్ట్ ద డాట్. సడన్లీ నాకు కనెక్ట్ అయింది. మన దగ్గర ఒక స్పై అని చెప్పలేము, ఎక్స్ రా ఏజెంట్ యుఎస్లో అరెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు పన్నూర్ని చంపడానికి ట్రై చేశారని చెప్పి కెనడా నుంచి ఉన్న, కానీ యుఎస్లో జరిగింది అటెంప్ట్ అని చెప్పి, ఫర్గట్ హిస్ నేమ్, హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ యూరోప్. ఇప్పుడు కస్టడీలో ఉన్న అక్కడ ట్రయల్ నడుస్తుంది. ఇప్పుడు చూడండి, మార్క్ మై వర్డ్, 6 నెలల లోపల దాట్ గై విల్ కమ్ టు ఇండియా, దిస్ గై విల్ గో టు యుఎస్, ఎక్స్చేంజ్ చేస్తారు. ఇది రష్యాతో జరిగింది చాలాసార్లు. మన వైపు ఉన్న ఇప్పుడున్న యంగ్స్టర్స్కి చాలా మటుకు
దురంధర్ సినిమా ఎందుకు నచ్చుతుంది? 3 రోజుల నుంచి ఫ్రైడే, సాటర్డే, సండే హౌస్ఫుల్ నడుస్తుంది. ఈవెన్ పెయిడ్ ప్రివ్యూస్కి టికెట్స్ దొరకట్లేదు అని చెప్పిన టైంకి చాలామంది అడుగుతున్నారు, ఒక హైపర్ నేషనలిజం తీసుకొస్తున్నారు. 56 ఇంచెస్ ఛాతీ చూపిస్తున్నారు. ఇది ఒక ఫేక్ నేషనలిజం క్రియేట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి వాళ్ళకి తెలియని స్టోరీస్ మనం చెప్తున్నాం వాళ్ళకి. దెన్ వాట్ అబౌట్ డి గ్యాంగ్, బడా సాబ్, దావూద్ ఇబ్రహీం నిజంగా ఆ స్టేజ్లో ఉన్నాడా, కదలలేని కండిషన్లో ఉన్నాడా? దాని అంతటికి కూడా మళ్ళీ మన స్పైస్ చేసినటువంటి ఆ పనే కారణమా? దావూద్ ఇబ్రాహిం స్టోరీ మీకు తెలిసి ఉంటుంది. దీనికన్నా నేను ఇంకో ఛానల్లో మాట్లాడుతూ ఆల్మోస్ట్ 8 months ago చేసిన ఒక స్టోరీ ఉండే. దాన్ని నిన్న కూడా ఎవరు నాకు పంపించారు, లింక్ పంపించింది. ఆ ఛానల్ వాళ్ళంటే ఇప్పుడు ఈ దురంధర్ సినిమా రాగానే మళ్ళీ ఆ క్లిప్ రిలీజ్ చేశారంట. దావూద్ ఇబ్రాహింని చంపడానికి అజిత్ దోవల్ అండ్ టీం ఒక ప్లాన్ వేశారు. ఈ వాజ్ నాట్ అ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అప్పుడు. ఈ వాజ్ ఐబీ, సీనియర్ ఐబీ ఇన్ఫిషర్. క్లిఫ్టన్లో ఉంటుంది, సేమ్ ఏరియా పాకిస్తాన్లో, క్లిఫ్టన్లో, కరాచీలో, వెరీ పాష్ ఏరియా, అండర్ ఐఎస్ఐ ప్రొటెక్షన్. కానీ ఒకరోజు ఆయన దుబాయ్కి వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారు. ఈజ్ రెగ్యులర్లీ దుబాయ్కి వెళ్తాం. మన షార్జాల ముందు క్రికెట్ నడుస్తున్నప్పుడు యూ కెన్ సీ దావూద్ ఇబ్రాహిం ఇన్ దోస్ ఫేమస్ వీడియోస్. అందులో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు, అందరు ఉంటారు. బాలీవుడ్ ఫైనాన్సింగ్ అంతా దావూద్ ఇబ్రాహిం నుంచే నడుస్తుండే. మీరు చూడండి, గుల్షన్ కుమార్ చంపిన కాంట్రవర్సీ నుంచి మిగతా అన్నీ చూస్తే కంప్లీట్ డీ గ్యాంగ్ ఫండింగ్ ఉంటుండే మన దగ్గర. దాని తర్వాత ముంబై బ్లాస్ట్ కానివ్వండి, దాని తర్వాత జరిగిన చాలా మటుకు టెర్రర్ ఇన్సిడెంట్స్లో దావూద్ ఇబ్రాహిం చేయొందని తెలిసిపోయింది మనకి. దావూద్ ఇబ్రాహింని వాడుకున్నారు ఐఎస్ఐ, ఆర్డిఎక్స్ ల్యాండ్ చేయడానికో లేకుంటే ఫండింగ్ తీసుకురావడానికో, సినిమాలతో ఫండింగ్ చేసింది. నేను ఆర్వీఎస్ మనీ అని చెప్పి ఫార్మర్లీ అండర్ సెక్రటరీ ఆఫ్ హోమ్, రిటైర్డ్, ఆయన పద్మశ్రీ వచ్చింది రీసెంట్లీ, ఆయన పద్మశ్రీ ఇచ్చారు. ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను 2-3 సార్లు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా, దెన్ ఐ వాజ్ ద సిఇఓ ఆఫ్ జనం టీవీ, సిఓ జనం టీవీ, మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సురేష్, ఐ వాజ్ పోస్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో మినిస్ట్రీ, ఆబ్వియస్లీ హోమ్ మినిస్ట్రీ ఇన్ ముంబై, సినిమా ఫండింగ్ గురించి తెలుసుకోవడానికి. అండ్ ఈ వాజ్ గివెన్ అ పోస్ట్ ఇన్ ద సెన్సార్ బోర్డ్, అక్కడ సెంటర్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సూపర్విజన్, నాట్ యాక్చువల్ సెన్సార్. ఆయన అన్నారు, నా పని ఏముంటుండే అంటే ఫైనాన్సింగ్ తెలుసుకోవడానికి. అండ్ ఈ వాజ్ సెయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్సింగ్ మలయాళం సినిమాలు కూడా నడుస్తుండే, హిందీ కాకుండా కూడా. 50 కోట్లు ఒక సినిమా అనౌన్స్ చేస్తుంది. ఆ టైంలో 50 కోట్లు అంటే పెద్ద అమౌంట్. అనౌన్స్ చేసి హీరోకి 5 కోట్లు లేకుంటే 3 కోట్లు, హీరోయిన్కి 1 కోటి, మిగతా అందరికీ డబ్బులు పంచిపెట్టేస్తారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ కాదు. దాని తర్వాత వచ్చిన మనిషి కనిపించడు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్టర్ లేరు, ఎవరు లేరు. బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ. అది ఆ 3 కోట్లు ఇచ్చినోడు 20 లక్షలు పెట్టుకొని మిగతా డబ్బులన్నీ లీగల్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాపస్. ఇది జరుగుతుంది. సో దావూద్ ఇబ్రాహిం రోల్, ఎస్, చాలా మటుకు మన దేశంలో జరిగిన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ అండ్ కనెక్షన్. కానీ దాంట్లో అతీక్ అహ్మద్ రోల్ ఒకటి ఉంది, ఇది చూసుంటారు. అతీక్ అహ్మద్ వాజ్ అ గ్యాంగ్స్టర్ ఇన్ యూపీ. ఫుల్పూర్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది, కవిత గారు, మీరు వినుంటారు. ఆ ఫుల్పూర్ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ఎలక్షన్ గెలిచిన మనిషి పేరు జవహర్ లాల్ నెహ్రూ. ఇట్ వాజ్ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ ద గాంధీస్, అంటే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ. ఒక టైంలో అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ వాస్ వీపీ సింగ్ హూ వన్ ఫ్రమ్ దేర్. కానీ అక్కడి నుంచి అతీక్ అహ్మద్ ఇండిపెండెంట్గా 3 సార్లు గెలిచారు. ఆయన 17 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కూల్లో ఫెయిల్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఫస్ట్ మర్డర్ 17 yearsలో చేశారు. ఆఫ్టర్ దట్ ఆయన మీద 100 మర్డర్ కేసెస్లు, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్ అన్నీ ఉన్నాయి. ఆయన జైల్లో తీసుకెళ్ళి ఆయన చాలా టైం జైల్లో ఉంటుండే, ఎందుకంటే ప్రొటెక్షన్ జైల్లో బెటర్ ఉంటుందని చెప్పేసి. బయట ఉంటే చంపేస్తారు. కరెక్ట్గా అదే జరిగింది, సినిమాలు కూడా చూపిస్తారు. కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు చంపేశారు. సో కనెక్షన్ వెస్ కరెక్ట్. హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫేక్ కరెన్సీ. అది మనం వీ హ్యావ్ టు గివ్ మై లైసెన్స్, వీ హ్యావ్ టు గివ్ మై ఫ్రీడమ్ ఫర్ దాట్. అది సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఎవరో తల మీద పెట్టాలి కాదని చెప్పి అతీక్ అహ్మద్ తల మీద పెట్టేశారు. కానీ ఈ వాజ్ పక్క గ్యాంగ్స్టర్. సమాజ్వాదీ పార్టీ తర్వాత, దానికన్నా ముందు అప్నా పార్టీ అని ఒక పార్టీ ఉండే. ఇప్పుడు అనుప్రియ యాదవ్ అని చెప్పి వీళ్ళ క్యాబినెట్లో, మోదీ గారి అనుప్రియ పటేల్ మోదీ గారి క్యాబినెట్లో, హర్ ఫాదర్ హెడ్ సెట్ అప్ ద పార్టీ ఆ టైంలో. సో దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి కవిత గారు. ఇట్ గోస్ లైక్ బ్రాంచెస్. మీరు చూస్తుంటారు సీన్లో చూపిస్తారు కనెక్షన్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉంది చెప్పేసి. సో పాకిస్తాన్ ఐఎస్ఐలో కూడా చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఆఫీసర్ని కూడా మనం టార్గెట్ చేసాం. చాలామందిని చంపిన దానికి న్యూస్ ఎప్పుడు బయటికి రాలేదు.